హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ వ్లాగర్. ఇది చూస్తున్నారు కదా, ఇదే మా జొన్న పంట అనమాట. చూడండి ఏ విధంగా అయితే ఉంది. అదే క్వారీ పక్కన అయితే మా జొన్న చేను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది నేనైతే కడుతున్నాను పైపుల ద్వారా అనమాట. ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. ఇదే అనమాట వాటర్. ఇది వచ్చేసి గడ్డ నుంచి అనమాట. మేమైతే గడ్డ నుంచి మొత్తం ఇక్కడికైతే తీసుకొచ్చాము. అక్కడ చూసుకోండి, అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ క్వారీ అవుతుంది కదా, క్వారీ చివరికి వాటర్ అయితే ఉంటుంది అనమాట. ఇంజిన్ పెట్టి తోడిస్తున్నాము. చూడండి ఏ విధంగా అయితే ఉంది. చాలా దూరం అనమాట. దూరం నుంచి అయితే ఇక్కడ వరకు నీరు తోడించి కొంచెం కష్టపడుతున్నాము. మరి ఏం చేస్తాం, జీవనాధారం సాగాలంటే, మన అప్పులు తీరాలంటే కష్టపడాల్సిందే అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ అనేది మధ్యలో లీక్స్ అయితే అవుతున్నాయి అనమాట. కొంచెం స్లో అయితే వస్తుంది. ఇంకేం చేస్తాం, వచ్చిన నీరుతోనే ఆ విధంగానే మొత్తం వాటర్ అనేది కలపడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం ఇప్పుడైతే చాలా ఎండ అయితే కాస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండ అయితే కాస్తుంది. తర్వాత ఈ సేను మొత్తం ఇటు సైడ్ అయితే ఉంది కదా, మొత్తం ఎండిపోయింది అనమాట. దాన్ని అయితే ఇప్పుడు మొత్తం తడపాలన్నమాట. ఇక్కడ వరకు అయితే ఆ టర్నింగ్ అయితే ఉంది కదా, అక్కడ వరకు అయితే ఇది మొత్తం ఈ రోజు అయితే కలపడం అయితే అయిపోద్ది. ఆ బడ్ అనేది, ఆ పైప్ అనేది కొంచెం టర్న్ అయి ఉంది కదా, అక్కడ వరకు అయితే అయిపోద్ది అనమాట. తర్వాత అవతలు వచ్చేసి తడపాలన్నమాట. ఇప్పుడు ఎండ కాస్తుంటే బాగా మొక్క అనేది పూర్తిగా వాడిపోతుంది అనమాట. అందుకే మా బాధలంతా యాక్చువల్లీ ఒక 2 days 3 days ముందే మొత్తం తడిపియాలి. కానీ ఇంకేం చేస్తాం, మా ఇంజిన్ అయితే కొంచెం ట్రబుల్ అయితే ఇచ్చింది అనమాట. నీరు అనేది లిఫ్ట్ చేయలేదు, నీరు అనేది తోడలేదనమాట. స్టార్ట్ అయితే అవుతుంది కానీ నీరు అయితే లిఫ్ట్ చేయలేదన్నమాట. నీరు అనేది లాగట్లేదు. ఆ విధంగా ట్రబుల్ అయితే ఇచ్చింది. దానికి వచ్చేసి ఒక 11,000 అయితే ఖర్చు అయిపోయింది అనమాట. మళ్ళీ ఒక 20,000 అయితే అడగడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంత పంట అనేది 6 ప్యాకెట్లు అనమాట వేసాము. ఇంత పంట అనేది మొత్తం నాశనం అయిపోతే మరి దీనిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టాము కదా, అది మొత్తం పోయినట్టే అనమాట. దగ్గరగా మాకైతే ఒక 60,000 దాకా అయితే మొత్తం ఎరువులకైతే అండ్ కూలి మనుషులకు కానీ అండ్ దుక్కిలకు కానీ ఈ పంట విత్తనాలకు కానీ దగ్గర 60,000-70,000 దాకా అయితే ఇప్పటి వరకు అయిపోయిందనమాట. మొత్తం 4 ఎకరాల్లో పంట అనేది వేసాము. అది మొత్తం పోతే ఏ విధంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. అందుకే మాకైతే ఆ ఇంజిన్ ట్రబుల్ ఇచ్చినా సరే మరి బాగు చేయాల్సి వచ్చిందనమాట. ఇంట్లో ఒక్క రూపాయి అయితే లేదనమాట. మొత్తం 20,000 అయితే మళ్ళీ సావుకారు దగ్గర అడిగేసి మేమైతే దీనికి పెట్టడం అయితే జరిగింది. 11,000 తినేసింది. మిగతా ఖర్చులు వచ్చేసి మనం పండగ ఖర్చులు అనమాట. ఆ విధంగా అయితే చూసుకోవాలి. ఏంటంటే ఇంట్లో నేనే పెద్దవాడిని కనుక కొంచెం అమ్మ నాన్నలతో కలిసి బాధలు మొత్తం షేర్ చేసుకుంటున్నాను. అంటే నైట్ మొత్తము నిద్ర అయితే పట్టట్లేదనమాట. 4-5 లక్షలు అయితే అప్పు అవుతుంది. అది మొత్తం తీర్చడానికి మేమైతే ఈ వేసే పంట అనేది వేసామన్నమాట. మరి ఇంకేం చేస్తాం, ఎలా ఒకలా కష్టపడి అప్పులు అనేది తీర్చాలి కదా. ఆ బోర్ తీయడానికే ఒక 1,30,000 అయితే ఖర్చు అయిపోయింది. ఆ బోర్ అనేది కొంచెం ట్రబుల్ అయితే ఇచ్చిందనమాట. అది కూడా 2 అంగుళాలు మాత్రమే వాటర్ అయితే పడింది, అంతకు మించి అయితే పడలేదన్నమాట. అదైతే ఎటు సరిపోవట్లేదు. అందుకే ఈ ఇంజిన్ అయితే మేము పెట్టామన్నమాట. చూస్తున్నారు కదా ఎంత వాటర్ అయితే వస్తుంది. కొంచెం దూరం నుంచి లాగిస్తున్నాం కనుక ఇంత వాటర్ అనేది స్లోగా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా మేమైతే కష్టాలు పడుతున్నాం అనమాట. ఇంకేం చేస్తున్నాం, రైతుకి కష్టాలు తప్ప ఇంకేటి ఉండదు అనేసి మీకు అందరికీ తెలిసే అనమాట. ఓకే, మన వీడియోని ఫస్ట్ టైం మీలో ఎవరు చూస్తున్నా సరే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్. ఓకే, ప్లీజ్ గాయస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ అనేది మీకు కంప్లీట్లీ ఫ్రీనే కదా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నేను ఎటువంటి మంచి వీడియోస్ మా పంటకు సంబంధించి అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. ఎక్కువగా మేమైతే ఫార్మర్స్ అనమాట. పంటకు సంబంధించిన వీడియోస్ మాత్రమే చేస్తుంటాను. ఇంకా డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తానులేండి ఫ్యూచర్లో. ప్లీజ్ గైస్, మీ నుంచి కొంచెం ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన వీడియోస్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి దయచేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.